హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అన్నయ్య నేనైతే బయటికి వెళ్దామని ప్లాన్ వేసాం అనమాట. అలా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఎక్కడికని చెప్పే ముందులో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే గైస్, ఈ రోజు మనం అయితే ఒక టేస్టీ స్వీట్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. అది ఏంటంటే లాస్ట్ లో చెప్తాను, మీరే చూస్తారు కదా. ఎలాగో అంటే నేను ఒకసారి టేస్ట్ చేశాను, నాకు అప్పుడు సోసోగా ఉంది. చూద్దాం ఈసారి ఎలాగ ఉంటుంది ఏంటనేది. ఇది వరకు అయితే ఈ పక్కనే రోడ్డు మీద అయితే పెట్టేవాళ్ళు అనమాట, అన్న క్యాంటీన్ పక్కన. కానీ ఇప్పుడు అక్కడ తీస్తారనుకుంటా, నాకు తెలియదు. కానీ ఈరోజు ప్లేస్ ఎవరి మోహన్ చూసాయంటో అన్ని బండ్లు ఎదురుగా వచ్చేస్తున్నాయి, గుర్తిచ్చేస్తారని భయం వేస్తుంది. అన్నయ్య అంటే కొత్త ప్లేస్ తీసుకెళ్తారని నేను అనుకున్నాను, కానీ నాకు అర్థం కావట్లేదు ఎదురు తీసుకెళ్తాను. శాసనాల రోడ్లు అయితే తిప్పేశాడు, కానీ అటు ఇటు ఎదుగుతున్నాడు. ఆ షాప్ అయితే కనపట్లేదు. 2-3 రౌండ్లు అయితే మేము వేసాం అనమాట, అటు ఇటు సినిమా హాల్ ముందుల. ఆ తర్వాత మా లెఫ్ట్ సైడ్ అయితే కనపడింది షాపు. వెళ్ళేసి అన్న ఒక 2 స్వీట్స్ అయితే ఇచ్చాయని చెప్పేసి అని అన్నాము. అదేవో స్వీటో కాదండి, కోవాపూరి అంటారు, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా స్వీట్గా చేసాడండి. నేను ఫస్ట్ టైం తిన్నా కాడ నుంచి సెకండ్ టైం చాలా ఇష్టంగా తిన్నాను. ఎందుకనంటే మనోడు అంత టేస్టీగా చేశాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అన్న కూడా చాలా బాగా నచ్చేసింది. చూడండి అంతలా తింటున్నాడు అన్నయ్య. కరెక్ట్గానే అన్న ఎక్స్ప్రెషన్ చూడండి, మీకే తెలుస్తుంది. నేను కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాను. చూడండి నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మీరే. చాలా బాగా అనిపించింది నాకు. రెండోసారి కూడా నేనే తినేస్తానని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. అక్కడ కన్వర్షన్ అదే. అన్నయ్య అయితే చాలా ఇష్టంగా తినేస్తున్నాడు, ఎందుకంటే అన్నయ్యకి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట అది. ఎప్పుడు తీసుకొచ్చి నాకు అలా ట్రీట్ ఇప్పిస్తాడు అనమాట. నేను బిల్లు కడతామని చెప్పినా ఎప్పుడు అన్నయ్య నన్ను బిల్లు కట్టినాడు, ఎందుకంటే మన దగ్గర లేవని అన్నయ్య తెలుసు కాబట్టి. ఓకే, అన్నయ్య ఎప్పుడు కామెంట్ చేయకండి. ఓకే, అన్నయ్య అయితే బిల్ పే చేస్తున్నాడు. మీకు యూపీఐ పిన్ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ మీరు చూడకూడదని నేను చూపించలేదు. సర్లే, హీరోలాగా మళ్ళీ కళ్ళజోడు పెట్టి బయలుదేరిపోయాడు. ఎక్కడికి ఏంటని చెప్పేసి నాకు ఈసారి అయితే తెలియదండి ఎక్కడికి వెళ్తున్నాం. కానీ బ్యాంక్ అయితే తీసుకెళ్ళిపోయాడు. ఏంటని అంటే డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పి అన్నాడు. కానీ మా అన్నయ్య ఇష్టం ఏంటో ఆ మిషన్ అక్కడ పనిచేయలేదు. పక్కన ఆయన కూడా అడిగాడు, ఏంటి సార్ మిషన్ పని చేయట్లేదు అని అంటే, ఏమో సార్ నాకు తెలియదు అన్నాను. అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ కానీ అని అంటే ఎస్బీఐ ఏటీఎం అని చెప్పేసి అని అన్నాడు. సర్లే చల్తా అని నేను అన్నయ్యని కొంచెం మూడ్ ఆఫ్లో నుంచి తీసుకొచ్చాను. అక్కడ మాకు 2 తగిలారండి భలేగా. లక్కీగా డబ్బులు అయితే మాకు సెండ్ చేశారు, ఒక 3000. కానీ పక్కన ఆయన అయితే మంచిగా డిచ్ అయిపోయాడు. ఆయన మాట్లాడే మాటలు చాలా కామెడీగా అనిపించాయి నాకు. చాలా నవ్వుకున్నాను కూడా. తర్వాత నా షాప్కి వచ్చి ప్రింట్ ఉంటే